చాలా జాగ్రత్తలు తీసుకొచ్చేసారు. ఇంకా కొన్ని అఫ్కోర్స్ టు ఎర్రీస్ హ్యూమర్, ఎక్కడో ఒక్కో చోట పొరపాటు జరుగుతుంటుంది, ఒక్కో చోట అద్భుతంగా చేశాడు అనిపిస్తుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ మై లిటిల్ నాలెడ్జ్ గోస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అతను ఈ సబ్జెక్ట్ డీల్ చేసే విధానం మాత్రం నాకు ఎక్కడో పాపం ఇంత చిన్న కుర్రాడైనా చాలా బాగా కష్టపడ్డాడు అనే ఫీలింగ్ కలిగింది. అది ప్రజల్లో కూడా కలిగిందేమో, లేకపోతే చాలా చాలేవా ఈ సినిమా ఎవరు చూస్తాడు అనుకుని ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు చూడగలుగుతున్నానంటే ఐ షుడ్ థ్యాంక్ టు ది, అందులో ఉన్న విత్ ఆల్ దీస్ ఫాలీస్ ఐ లైక్ ది అంటారు. నీలో ఉన్న తప్పులన్నిటితో కలిపి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్టు. అయితే మీ గత సినిమాలతో పోలిస్తే ఇది ఎంతవరకు వెనక మాట్లాడుకునే వాళ్ళ గురించి ఏం చెప్తారంటే ఒక డైలాగ్ చెప్పారు. అండ్ అంటే మీరు ఆ ఇంటర్వ్యూ కోసం అలా చెప్పారా, లేదంటే రియల్ లైఫ్ లో నుండి కూడా మీ వెనక మాట్లాడుకునే వాళ్ళు అలా ఉన్నారా? రియల్ లైఫ్ ఎవరి వెనకాలైనా అద్దుతున్న వాడిని మనం తలెత్తి చూడటం సహజం. నీ లైఫా, నా లైఫా, ఇంకో వాళ్ళ లైఫా, లైఫ్ లో ఎవరి లైఫ్ అయినా అది 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 వెనకాల మాట్లాడుకునే వాళ్ళు తప్పని కూడా నేను అంటలేదు సార్. వాడు ఏదో మాట్లాడుకోవాలి కదా, ఆ మాట్లాడుకున్న దానిలో మన గురించి కొంచెం హార్ష్ గా మాట్లాడేసరికి వెనకవాడు రోడ్డు మీద నడుస్తుంటే, ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తాయి, అలాంటి పిచ్చి మాటలు కూడా వద్దు సార్. ఎందుకంటే అవి అరుస్తూనే ఉంటాయి, వీళ్ళు వెళ్తూనే ఉంటారు. ఎక్కడ ఏది టైం అండ్ టైడ్ డజంట్ వెయిట్ ఫర్ ది మ్యాన్. మన కోసం ఏది ఒక క్షణం ఆగదు. వాళ్ళు అలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు. డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుంది. లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పాను. కాబట్టి చిన్న చమత్కారంగా చెప్పడానికి ఏంటంటే, మనం నిజంగానే వెనక మాట్లాడుకునే వాళ్ళు 1,90,000 మాట్లాడుకుంటారు. అవి మనకెందుకండి? ఆడు ముందుకు వచ్చేసి అంటే నువ్వు చేసింది అన్నాడు అనుకో, ఏంటి నేను చేసింది అని అడగడానికి ఉంటుంది. అది అందుకని అది చెప్పాను. అది చాలా మంది అడుగుతున్నారు, చాలా బాగుందండి మీ ఇంటర్వ్యూ రాక్ టాక్స్ లో అని ఏదో చెప్పారు. నేను చెప్పాను తప్ప మళ్ళీ నేను చూసుకోలేదు. నెక్స్ట్ భోజనాలు అయిపోయి అందువల్ల సాలిడ్ గా కూర్చుని ఉన్నారు. నేను ఇంకా బ్రేక్ లో వచ్చానులేండి, అందుకని అంటే మధ్యలో అడ్డొస్తున్నానండి. సారీ సార్, ఏమనుకోవద్దు. నేను చిత్రమందిర్ నుంచి షూట్ లో ఉండేవాళ్ళు బ్రేక్ ఇచ్చిన తర్వాత బయలుదేరి, పైగా ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 hour 15 minutes ఎంతో పట్టిందండి అక్కడి నుంచి రావడానికి. సో ఐఎమ్ సారీ ఫర్ దట్, రియలీ ఐఎమ్ వెరీ సారీ. గౌతమ్ గారు, సో ఉంటుంది, ఎందుకు ఉంటుందండి? ఆ సినిమాలే, ఈ సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే చూడండి. మామూలు కాదు. కాకపోతే ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు ప్రార్థించుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, మన గొప్పవాళ్ళం ఉన్న విషయం మనకు తెలియకుండా ఉండాలని. అది దేవుడికి ముందు అందరం మనం వెతుకుంటే, నేను ఎంత గొప్పవాడిని, నా లోపల గొప్పతనంతో భుజకీర్తులు తగిలించుకుని భుజాల మీద పెట్టుకుని వచ్చి అనుకోండి, పుడ్లు పడతాయి తప్ప అవన్నీ తీసి పక్కన పెట్టి బీ ఏ హ్యూమన్ బీయింగ్, హాయిగా ఉంటుంది. నేను వాళ్ళ ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. నేను సిన్సియర్లీ స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్ ఐఎమ్ టెల్లింగ్, నాకు ఇంత ఆదరణ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది ప్రొడ్యూసర్ గారు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, డైరెక్టర్ గారు చేసి ఉండొచ్చు. కానీ ఎందుకంటే చాలా కాలం ఉందాక తమ్ముడు అడిగాడు, ఏమంటే ఈ మధ్య కొన్ని సినిమాలు మీరు దూరంగా ఉంటున్నారు కదా. నిజంగా ఉంటున్నమాట వాస్తవమే. అయినా ఈ సినిమాలో స్టిల్ బ్రహ్మానందం సినిమా అనగానే వాడి సినిమాలో ఏదో కామెడీయో లేకపోతే ఇంకోటి ఉంటే చాలా కాలమైన వాడు చూద్దాం అనుకునేటువంటి ఐడియాతోటి రావడం అనేది రియలీ ఇట్స్ మై బ్లెస్సింగ్స్. ఇప్పుడు అర్థమవుతుంది. ఓహో, నెక్స్ట్ గౌతమ్ గారు, అలా ఏంటంటే మనం ఏదో పుష్ చేసిందా చెప్పేది చేసేద్దాం, మీరు ఖాళీగా ఉన్నారేంటి అది ఇదని. ఆ తర్వాత వాడికి చూడు ఎన్ని మార్కులు వచ్చినాయో, ఇంట్లో ఉన్నావు నీకన్నీ, వాడు చూడు ఎలా ఉన్నాడు. ఎప్పుడు కంపారిటివ్ లుక్ పిల్లల్లో తీసుకురాకూడదు సార్. ఈ పని కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. బిలాంగ్ టు ఎ వెరీ పూర్ ఫ్యామిలీ. మా ఇంట్లో ఉండి ఒకసారి నా ఇల్లు నేను చూసుకుంటే ఇంట్లో నేను ఉంటున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది. దట్ ఈస్ యువర్ ఎఫర్ట్. నువ్వు ఎప్పుడైనా నీ కష్టం నువ్వు ఎప్పుడైతే పడతావో అదే నేను పిల్లలకి నేర్పాను, అదే ఇప్పటికి నేర్పాను. అదే వీడి సక్సెస్ కి. ఇవాళ బ్రహ్మానందం సినిమాలో గౌతమ్ చాలా ఎక్సలెంట్ గా చేశాడు సార్, చాలా బాగా చేశాడు. అబ్బా
ఏంటి సార్ నన్ను ఒక మాదిరిగా డైరెక్ట్ గా తిట్టలేదు కానీ సార్ అలాంటి ఇంట్లో పెట్టుకుని ఖాళీగా ఉంచారు మీరు చేయించాలే అని. మనం చేయించాలంటే చేయించలేము, చేయించకూడదు అనుకుంటే అది ఆగదు, ఇట్ గోస్. అది ఈ టైం ఇప్పుడు వీడికి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అదే నేను చెప్తాను, ఇద్దరికి పోలిక నాకెందుకు సార్ బాగా చెప్పుకుంటాను, నాకెందుకు లేదు అడిగింది దాన్ని. అంటే మీరు అడిగిన క్వశ్చన్ జెన్యూన్ గా ఆన్సర్ ఇద్దాం. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏదైతే ఉందో గ్రాటిట్యూడ్ అనేది ఒకటి నేర్చుకున్నాను. జంజాల గారి దగ్గర అంటే ఏ స్టేజ్ లో ఏ ఈవెంట్ జరిగినా ఏం జరిగినా జంజాల గారి పేరు రాకుండా ఆయన ప్రస్తావన రాకుండా ఏ టాపిక్ ఉండదు. ఆ గ్రాటిట్యూడ్, లేకపోతే ఇప్పుడు ఏదైనా వర్క్ బాగుంది అనుకోండి, ఎవరిదైనా టీవీలో చూసినప్పుడు కానీ ఇమీడియట్ గా ఫోన్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తాం. ఇలాంటివి అంటే మొన్న రీసెంట్ గా రంగమార్తాండకి కూడా యాక్టింగ్ పరంగా నాకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందనుకుంటే, రంగమార్తాండకి ఒక సీన్ లో వాళ్ళ వైఫ్ చనిపోయినప్పుడు చిత్తి దగ్గర ఏడుస్తారు, ఒక సీన్ ఉంటుంది. దానికి ముందు రోజు ఆయన మేము కిందకి లంచ్కి వెళ్తే కిందకి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనంకి రాలా. నేను అమ్మని అడిగా, అమ్మ ఏంటి ఇంకా రాలేదంటే, ఏమో వాళ్ళు తిందంటున్నారు, ఏంటి ఒకసారి వెళ్ళి మాట్లాడంటే, నేను వెళ్ళి ఏంటో కదా భోజనం చేద్దాం లంచ్ కంటే, రేపు పొద్దున సీన్ కి నేను కొంచెం వీక్ గా కనిపించాలి కదా, నేను అందుకోసం వాళ్ళంతా తినకుండా ఉందాం అనుకుంటున్నా, రేపు పొద్దున నా ఫేస్ లో కనిపిస్తే సీన్ కి ఇంకా ఎలివేట్ అవుతున్నా. అంటే ఈ ఏజ్ లో ఆయన ఇంకా అంటే నేను అనేది అంత ఆయన చేయని ఏం లేదు, ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్ని చేస్తారు ఆయన. బట్ స్టిల్ ఆ జీల్ ఉంది చూసారా, ఈ ఏజ్ వచ్చాక కూడా ఆ సీన్ అలా పర్ఫామ్ చేయాలని చెప్పి ఆయన అలా అంటే తినకుండా ఉండి ఆ ఫేస్ లో కనిపిస్తుంది. అలాంటిది అంటే నాకు యాజ్ అన్ యాక్టర్, గ్రోయింగ్ అప్ యాక్టర్ గా నాకు ఎంత ఇన్స్పైరింగ్ ఉంటుంది. సో యాజ్ అ పర్సన్ గానీ యాజ్ అన్ యాక్టర్ గానీ ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై ఫాదర్. నేను ఇందా చెప్తాను, అసలు ఈ ఆన్సర్ కాదు సార్. నేనేమంటాను, నేను మామూలుగా బొమ్మలు వేస్తాను కదా, వీడు మంచి పెయింటర్, ఈజ్ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. వీడి ఇన్స్టాలో అన్ని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అవి పాపం మా పిల్లల దగ్గర ఏముందంటే, నేను అందులో కొంత నా తప్పు కూడా ఉంది, మరీ మనం అంత నేను చూడండి అనే అట్లా వద్దునా, మనం ఎలా ఉన్నామో ఎదుటివాడు అనుకోవాలి తప్ప, మంచితనం అనేది మనం చేసే పనులు బట్టి మంచితనం వస్తుంది. కానీ మంచితనం మంచివాడు అనిపించుకోవడం కోసం మనం చేసే పనులు అది తెలిసిపోతుంటాయి. అందువల్ల అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలని అంటే, వాళ్ళు కూడా ఇప్పుడు మా రెండో అబ్బాయి ఉన్నాడు, వాడు